జార్ఖండ్లో విచిత్రం ఏంటంటే కూటమిగా వెళ్ళడం వల్ల విజయం సాధ్యమైంది. అక్కడ భారతీయ అందరికంటే అత్యధిక ఓట్లు ఇప్పుడు కాశ్మీర్ కానీ జార్ఖండ్లో కానీ స్పెషల్ ఏంటంటే అత్యధిక ఓట్లు వచ్చినటువంటి పార్టీగా బీజేపీనే ఉంది. జార్ఖండ్లో టోటల్గా 33.17% ఓట్లు మిగతా అందరితో కంపేర్ చేస్తే బీజేపీకి వచ్చినాయి. కానీ సీట్లు 21 వచ్చినాయి. సరైన కూటమి లేకపోవడం అక్కడ దెబ్బతీసింది. అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే లీడ్ రోల్ పోషించిందో దానికి 34 సీట్లు వచ్చినాయి, 23.44% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 16 సీట్లు వచ్చినాయి, 15.57% ఓట్లు వచ్చినాయి. ఆర్జేడీకి 4 సీట్లు వచ్చినాయి, 3.44% ఓట్లు. సిపిఐఎంఎల్ 2 1.88% ఓట్లు. ఏజేఎస్యు 1 3.54, ఎల్జేపీ ఆర్వి 1.61, జేడీయూ 1.81, జేఎల్కేఎం 1 సీటు సాధించింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా 23% ఓట్లతో 34 సీట్లు సాధిస్తే బీజేపీ 33% ఓట్లతో 21 సీట్లే సాధించింది. ఎలాగ సాధ్యమైందంటే జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ వీళ్ళందరూ కలవడం వల్ల అక్కడ కలిసినప్పుడు టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్కువ రావడం. అదే బీజేపీ వచ్చేటప్పటికి ఏజేఎస్యు లాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఆనలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి. అది జేడీయూ ఇట్లాంటి వాళ్ళతో అదే తేడా తీసుకొచ్చిందని చెప్పాలి.